వరంగల్ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి వరుస చైన్ స్నాచింగ్లు. సిటీలో రెచ్చిపోతున్న పల్సర్ గ్యాంగ్ గంటల వ్యవధిలోనే 2 చోట్ల దెబ్బకొట్టి పోలీసులకు సవాల్ విసిరారు. వివరాల్లోకి వెళ్తే వరంగల్ నగరంలో చైన్ స్నాచర్లు బరితెగించారు. నిన్న రాత్రి కాశీబుగ్గ సొసైటీ కాలనీలో దీపశ్రీ అనే మహిళ తన పిల్లలకు ఇంటి బయట అన్నం తినిపిస్తుండగా పల్సర్ బైక్పై వచ్చిన ముగ్గురు ముఠా సభ్యులు మెరుపు వేగంతో ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ షాక్ నుంచి కోలుకోకముందే అటు క్రిస్టియన్ కాలనీలో అడ్వకేట్ మైదం వివేక్ ఇంటి ముందు కూర్చుని ఉండగా అదే ముఠా దాడి చేసి చైన్ లాక్కొని పరారయ్యారు. 2 ఘటనల్లోనూ ముగ్గురు యువకులు, పల్సర్ బైక్ ఉండటంతో ఇది ఒకే ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇళ్ల ముందు కూర్చున్నా రక్షణ లేకపోవడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గస్తీ పెంచాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈవినింగ్ సాయంత్రం పూట బయట కూర్చున్నాను. బయట కూర్చొని సెల్ మాట్లాడుతూ ఉంటే ఆ క్రమంలో 8:50 వరకు 8:53 వరకు వాళ్ళు ముగ్గురు వచ్చినారు. ఇద్దరు బండి తీసుకొని వచ్చినారు. నేను కూర్చుని ఇటు మాట్లాడుతూ ఉంటే నా మెడల నుంచి చైన్ లాగి గుంజేసుకొని వెళ్ళి వాళ్ళు ఉరికి ఆ బండి ఎక్కి వెళ్ళిపోయినా. ఆయన నేను క్యాచ్ చేద్దామనిపోతే దొరకలేనా, నేను తట్టుకొని కింద పడ్డాను. వెంటనే 100 డైల్ చేసినాను. 100 డైల్ చేస్తే పోలీసు వారు వచ్చారు, వచ్చి మాట్లాడినారు. నా నేను అప్లికేషన్ ఇస్తే తీసుకున్నాను. 2.5 తులాలు. ఎప్పుడు చూడలేదు. ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు మాస్క్లు పెట్టుకున్నారు, గ్రీన్ టీషర్ట్ వేసుకున్నారు, మంచి క్యాప్ పెట్టుకున్నారు. 8:20 ఇక్కడ నిల్చున్నాము. నేను మా బాబుని బయట తినిపిస్తామని తీసుకొచ్చిన బయటకి. ఇక్కడ నిల్చున్నాము. ఇటు సైడ్ ఫేస్ చేసి బ్యాక్ సైడ్ నుంచి మరి ఎప్పుడు సబ్జెక్ట్ నాకు తెలియదు, కానీ వాడు 3 మెంబర్స్ వచ్చిండు. 2 మెంబర్స్ బైక్ మీద ఉన్నారు. బైక్ ఏమో అక్కడ కొద్ది దూరంలో ఆపాడు. ఒక్కడు డైరెక్ట్ రన్నింగ్ చేసుకుని వచ్చాడు. సడన్ గా తీసుకుని తిరిగిపోయి మాస్క్ పెట్టుకున్నారు. మాస్క్ పెట్టుకొని ఉంది. హైట్ పర్సనాలిటీ బ్లాక్ ఉన్నాడు, బాగా బ్లాక్ ఉన్నాడు. హైట్ పర్సనాలిటీ లావుగా ఉన్నాడు. ఎంత వాల్యూ? 3 తులాలండి టోటల్ చైన్ సెట్, మంగళసూత్రం. మీ పేరు? దీపశ్రీ.